నమస్తే అండి. వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. భక్తుల కోరికల్ని తీర్చడమే ఈ ఆంజనేయుడి ధ్యేయం. ఈ టెంపుల్ ఎక్కడో తెలుసుకుందాం పదండి. విశాఖపట్నంలోని మొట్టమొదటి రాముడి గుడి ఇది. ఈ ఆలయం 1969లో కట్టడం జరిగింది. రాముడు విగ్రహ ప్రతిష్ఠించిన ఈ ప్రాంతానికి రామ్నగర్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ సీతారాములతో పాటు ఆంజనేయ స్వామి కూడా పక్కనే ఉంటారు. సీతారాములకు చేదోడుగా ఉంటూ విశాఖపట్నం ప్రజలకు కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయుడిగా దర్శనమిస్తాడు. ఆంజనేయుడిగా దర్శనమిచ్చే ఈ విశాఖపట్నంలోని ఈ ఆంజనేయ స్వామి జయంతి రోజు అంగరంగ వైభవంగా పూజలు చేయడం జరుగుతుందని పురోహితులు చెప్తున్నారు. తెల్లారి నుండి పంచామృతాలతో అభిషేకం, సామూహిక అర్చనలతో, పిల్లలు పెద్దలతో 10,000 తమలపాకులతో స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి చేత కూడా తమలపాకుతో పూజా కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం అంగరంగ వైభవంగా విశాఖ నగర వాసులకి అన్న సంతర్పణ కార్యక్రమం భారీగా జరుగుతుందని తెలియజేశారు. సాయంత్రం సమయంలో కూడా కోలాటం, అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రాత్రికి భజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. స్వామివారికి ఎవరైనా తమలపాకులతో పూజా కార్యక్రమం చేయాలంటే హనుమాన్ జయంతి రోజు రామ్నగర్లోని ఆలయానికి వస్తే తాము కూడా స్వామివారికి తమలపాకులతో పూజ చేయవచ్చని చెబుతారు. ఇక్కడ రామలక్ష్మణ సీతను దర్శించుకొని ఆంజనేయ స్వామికి తమ కోరికలను చెప్పుకుంటే కోరికలు తప్పకుండా తీరుతాయని స్థానిక భక్తులు చెబుతున్నారు. ఆంజనేయ స్వామి ప్రతినిత్యం రామలక్ష్మణ సీతకు కాపలా ఉంటూ భక్తుల కోరికల్ని కూడా తీర్చడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన సీతారాములతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉండడం, ప్రతినిత్యం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆలయం వద్ద ఎప్పుడు అర్చకులు అందుబాటులో ఉంటారు. వారంలో అన్ని రోజులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయం విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరలో ఉంది. ప్రస్తుతం జీవీఎం ప్రధాన కార్యాలయం పక్కనే రామ్నగర్లో ఉంటుంది. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.